మెజారిటీ కోల్పోయిన పరిస్థితిలో ఎన్డీఏ ఇదివరకు చేయదలిచిన ఎన్ఐఏ లాంటి చట్టాల విషయంలో రాజీ పడొచ్చు. మోదీ వ్యూహం అసలు ఎలా ఉంటుంది? ఒక ప్రజాస్వామ్య లౌకికవాదిగా, అనుభవజ్ఞులైన పాలనాధికారిగా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మెజారిటీ ఎన్డీఏకి పోలా. మేము మర్చిపోతున్న విషయం ఏంటంటే 1984 తరువాత భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇన్ని సీట్లతో అధికార పార్టీ ఎప్పుడు లేదు. కాకపోతే 2 సార్లు ఏకపార్టీ మెజారిటీ ఉంది కాబట్టి ఇది లేదంటే మనకు గందరగోళం అనుకుంటున్నాం. అవును, 84 తర్వాత 89లో కానీ, 91లో కానీ, 96లో కానీ, 98లో కానీ, 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ ఒక్కసారి కూడా అధికార పార్టీకి ఈ సంఖ్య లేదు. అవును, లేదు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేమొచ్చింది? కేవలం 2014లో 2019లో 2 సార్లు ఒకే పార్టీకి మళ్ళీ మెజారిటీ వచ్చింది. ఈసారి రాలేదు కాబట్టి భయంకరంగా వైఫల్యం అవుతుంది. ఎట్లా అవుతుంది అది? 3వసారి ప్రభుత్వం అధికారంలో రావడం అన్నది ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే ఆషామాషి కాదు. అది 3వసారి వచ్చినప్పుడు కూడా 40 ఏళ్లలో మోదీ గారికి 2 సార్లు వచ్చిన మెజారిటీ మినహాయిస్తే ఏకపార్టీగా ఏ పార్టీకి ఎప్పుడు రాలా. అది వైఫల్యం ఎట్లా అవుతుంది? మనకు విచిత్రం ఏంటంటే ఎన్నికలు మోదీ గారి వ్యూహాత్మక తప్పిదం వల్ల 3వసారి వెళుతున్నాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చాలా కష్టమైన పనులు ఉన్నాయి. కాబట్టి మీ మద్దతు కావాలి, ఈ మద్దతు ఉంటే దేశాన్ని మారుస్తాం అని చెప్పి ముందుకు వచ్చే బదులు 400 సీట్లు ఆయన ఎక్కువగా మాట్లాడాడు. దాంతో చివరికి ఏమైంది? గెలిచిన వాడు ఏడుస్తున్నాడు, ఓడినవాడు విజయోత్సాహం చేస్తున్నాడు. విచిత్రంగా ఉంది ఇది. 3 సార్లు గెలిస్తే గొప్ప విజయం. అది మనకు ఓటంలాగా అనిపిస్తోంది. ఓడినవాడు విజయోత్సవం చాలా ఇది మనకు టాప్ సిటీ ఆలిసన్ వండర్లాండ్ లాగా ఉంది. కాబట్టి ఇది అంత సింపుల్ కాదు. సహజంగానే సంకీర్ణ ప్రభుత్వం అన్న తర్వాత సంఖ్యాబలం, పార్లమెంట్ సంఖ్యాబలం నిర్దేశిస్తుంది. నేను ఇందాక అనుకున్నట్టుగా మీరు ఒడుపుగా ఉపయోగించుకున్నట్టయితే, మీరు సరిగ్గా సరైన ప్రతిపాదనలు చేసి ఏకాభిప్రాయం తీసుకొచ్చేటువంటి చాకచక్యం నాయకత్వం అనుకుంటే ఇది బలం అవుతుంది, కానీ బలహీనత కాదు. కాబట్టి దాని గురించి పెద్ద ఒక నాయకత్వం, దీర్ఘకాల దృక్పథం ఉన్నప్పుడు ప్రజలకు అర్థమయ్యేట్టుగా వివరించగలగాలి. అందరినీ కలిపేటువంటి చాతుర్యం కావాలి. అది అవసరం. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా అందరినీ కలిపే చాకచక్యం లేకుండా సంఖ్యాబలం మీద ఆధారపడితే సమాజం ఎప్పుడు కూడా గందరగోళం.